హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వంశీ. ఈరోజు మీకు ఒక మంచి యాక్యురేట్ ఇండికేటర్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది నేను ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేశాను. ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ మార్కెట్లో నేను మీకు చెప్పేది ఏంటంటే సైడ్ వైజ్ మార్కెట్లో ఏదైనా మనకంత యాక్యురసీ రిజల్ట్స్ ఏ ఇండికేటర్ కూడా ఇవ్వదు. సో అదొకటి అయితే మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో ఇది ట్రెండింగ్లో పనిచేస్తుంది. ట్రెండింగ్ మార్కెట్ సూపర్గా మనకి యాక్యురసీగా మనకి లైక్ మనం ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ మనం ఈజీగా దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది ఏంటంటే ట్రెండ్ స్ట్రెంగ్త్ మనకి చూపిస్తుంది. ఎంత స్ట్రెంగ్త్ ఉంది ట్రెండ్లో. దాని ద్వారా మనం లాంగ్ పొజిషన్ కానీ షార్ట్ పొజిషన్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, గ్లిమ్స్ ఆఫ్ ఈ ఇండికేటర్ ఏంటంటే మధ్యలో ఒక లైన్ ఉంటుంది. లైన్ రెడ్ గ్రీన్. సో గ్రీన్ పడితే మనకి లైన్ అబవ్ మనకుంటే మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ రెడ్ బిలో మార్కెట్ వెళ్తుంటే అది మనకి డౌన్ సైడ్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. షార్ట్ పొజిషన్ తీసుకోవడానికి ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ ట్రెండ్ ఈ ఇండికేటర్ నేమ్ వచ్చేసి మనకి అడాప్టివ్ కాల్మన్ ట్రెండ్ ఫిల్టర్ సెరిమా. సో ఇది మనకి ఆల్రెడీ నేను చార్ట్లో పెట్టాను, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. సో మీరు ఫస్ట్ ఎంటర్ చేశాక ఇలా సో ఆల్రెడీ నా చార్ట్లో ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో దీని సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో కాల్మన్ ఫిల్టర్ మోడల్ అని వాల్యూమ్ అడ్జస్టెడ్, పార్కిన్సన్ అడ్జస్టెడ్. సో ఈ డిఫరెంట్ మోడల్స్ ట్రై చేసి చేయొచ్చు. బట్ నేనైతే డిఫాల్ట్ సెట్టింగ్సే వాడుతున్నాను. డిఫాల్ట్ సెట్టింగ్స్ బెస్ట్ పనిచేస్తుంది. సో ట్రెండ్ రేంజ్ స్టైల్స్ అడాప్టివ్ కాల్మన్ ఫిల్టర్ అనే లైన్, ఆ లైన్ అప్పర్ బ్యాండ్, లోవర్ బ్యాండ్ అండ్ బాక్సెస్, టేబుల్స్ ఇవన్నీ మనం డిసేబుల్ ఎనేబుల్ మనకి ఎట్లా కావాలంటే అలా మనకి మాడిఫై చేసుకోవచ్చు. సో నేనైతే డిఫాల్ట్ సెట్టింగ్స్కి వదిలేస్తున్నాను. డిఫాల్ట్ సెట్టింగ్స్తో బెస్ట్ పనిచేస్తుంది కాబట్టి నేను మాడిఫై ఏం చేయట్లేదు. సో ఇప్పుడు చూస్తే మనము ఇప్పుడు 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ చూడండి, లైన్ బిలో క్యాండిల్స్ ఉంది, అంటే ట్రెండ్ లైన్ బిలో ఉంది, అంటే డౌన్ ట్రెండ్. అండ్ ఈ రైట్ సైడ్ కనిపించేది ఒక స్ట్రెంగ్త్, లైక్ రెడ్ గ్రీన్ అంటే ఏది ఎక్కువ ఎంత స్ట్రెంగ్త్ ఇస్తుంది. అండ్ కింద చూపిస్తున్న బాగా అయితే మనకు పర్సెంటేజ్ తెలియజేస్తుంది. నేను చెప్పాను కదా, ట్రెండ్ ఒక స్ట్రెంగ్త్ మనకి ఈజీగా దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ట్రెండ్ స్ట్రాంగ్ ఉంటే ఇది 100% చూపిస్తుంది కింద. అండ్ రైట్ సైడ్లో కూడా మనకి ఏది ఎక్కువ తక్కువ ఉంది, రెడ్ గ్రీన్ అనేది, ఇప్పుడు సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా బయర్స్ ఎక్కువ ఉన్నారని కూడా మనం తెలుసుకోవచ్చు దీని ద్వారా. సో ద్వారా మనకి లాంగ్ పొజిషన్ తీసుకొని షార్ట్ పొజిషన్ తీసుకున్న మార్కెట్ ఏ వైపు వెళ్తుందని మనకి క్లియర్ ఇండికేషన్ వస్తుంది. క్లియర్ ఇండికేషన్ ద్వారా మనం ఎంట్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. సో స్టూడెంట్, సపోజ్ ఇక్కడ నేను షార్ట్ తీసుకుంటే, షార్ట్ పొజిషన్ నాకు ఇండికేషన్ ఇక్కడ నాకు షార్ట్ లైన్ కిందికి వచ్చింది కాబట్టి క్యాండిల్స్, నేను షార్ట్ పొజిషన్ ఒకవేళ తీసుకుంటే మనకి అప్పటికి కింద ఇండికేటర్ పర్సెంటేజ్ 21% ఉంది. 100 అంటే వెరీ స్ట్రాంగ్ ఇండికేషన్, వెరీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అన్నట్టు. సో ఇప్పుడు నేను నాకు కింద లైన్ కింద క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి నేను షార్ట్ పొజిషన్కి తీసుకున్నాను. చూద్దాం మనకి రిజల్ట్ ఎంతవరకు వస్తుంది, ప్రాఫిట్ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత వస్తుందని చూద్దాం. చూడండి, రిస్క్ రివార్డ్ రేషియో మనకి 1:6 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. 1:6 ఒక 1:5 మనకి రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. చూసారా? అండ్ కింద మనకి చూస్తే 90% స్ట్రెంత్ ఉంది. అంటే ఇంకా ట్రెండ్ అనేది ఇంకా డౌన్ సైడే వెళ్తుంది, స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది.
ఇక్కడ చూడండి, సపోజ్ నేను ఇక్కడ లాంగ్ సైడ్ పొజిషన్ తీసుకుంటే, అంటే నేను కొంచెం ముందు పెట్టాను. యాక్చువల్లీ లైన్ అబవ్ వచ్చాక మీరు లాంగ్ సైడ్ పొజిషన్ తీసుకుంటే మనకి రిస్క్ రివార్డ్ రేషియో ఎంత వస్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, మన టార్గెట్ అచీవ్ అయింది. మనకి రిస్క్ రివార్డ్ రేషియో కూడా సూపర్గా వచ్చింది. అండ్ ఇంకా అప్సెట్ అండ్ వెళ్తూనే ఉంది. చూసారా? సో ఇప్పుడు అప్సెట్ అండ్ ఇంత ట్రెండ్ వెళ్ళాక దాని తర్వాత లైన్ బిల్లోకి వచ్చింది మార్కెట్. ఇప్పుడు మనకి ఇక్కడ 1:3 రేషియో రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. అంటే ఇది ఇంకా 5 minutes టైం ఫ్రేమ్లో, ఇది ఏ టైం ఫ్రేమ్లోనే పనిచేస్తుంది. ఒక టైం ఫ్రేమ్లో పనిచేసి ఇంకో టైం ఫ్రేమ్లో పనిచేయదని కాదు, ఏ టైం ఫ్రేమ్లోనే పనిచేస్తుంది. అండ్ ఏ ఇండిసెస్ బీటీసీ కానీ ఏ దేంట్లో అయినా పనిచేస్తుంది సూపర్గా 10 మార్కెట్లో. ఇప్పుడు మనం నిఫ్టీ 50 చూస్తే చూద్దాం ఇందులో. సో ఇలా మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూద్దాం. చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో అయితే మనకు సూపర్ రిజల్ట్స్ వస్తుంది. అంటే సూపర్ పెద్ద పెద్ద బిగ్ ప్రాఫిట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు. ఫిఫ్టీ మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకు మంచి మంచి టార్గెట్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు కింద మనకి స్ట్రెంత్ 20% ఉంది. అంటే డౌన్ సైడ్ స్ట్రెంత్ వీక్ ఉంది, అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. చూడండి, లైన్ ఏమో మనకి ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే అది మంచి టార్గెట్ మనకి వస్తుంది. సో ఇక్కడ మనం చూద్దాము, ఇక్కడ మనకి ఇప్పుడు లైన్ ఏబో వస్తే మనం ఎంట్రీ తీసుకుంటాం. మీకు కొంచెం ముందే తీసుకొని చూపిస్తున్న ఒక బారు, ఎందుకంటే లైన్ ఏబో వచ్చాక ఎంట్రీ తీసుకుంటే అది మీకు ఫస్టే మీకు కనిపించడానికి నీట్గా నేను ముందే ఒక లైన్ ముందే ఒక 2-3 bars ముందే తీసుకుంటున్నాను. సో చూడండి, లైన్ ఏబో వచ్చి మనం ఎంట్రీ తీసుకున్నాం. మన టార్గెట్ వచ్చింది, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే అది రిస్క్ రివార్డ్ రేషియో 1:5 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది మనకి. చూసాను, ఇది వెరీ గుడ్ రిస్క్ రివార్డ్ రేషియో. సో ఇలాంటి భారీ రిస్క్ రివార్డ్ రేషియో బిగ్ టార్గెట్స్ మనం క్యాప్చర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటే మనకి ఎంత వచ్చు ప్రాఫిట్, టార్గెట్, రిస్క్ రివార్డ్ రేషియో. కింద స్ట్రెంత్ మీరు ఆ మీటర్ అబ్జర్వ్ చేస్తే 91%, 92% అంటే ఇంకా స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది డౌన్ సైడ్కి. సో దాని ద్వారా మనం ఇంకా హోల్డ్ చేసుకునే ఛాన్స్ మనం పెట్టుకోవచ్చు. అంటే హోల్డ్ చేయడానికి మనకి స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది కాబట్టి మనం హోల్డ్ చేసే ఛాన్స్ మన దగ్గర ఉంటుంది. స్ట్రెంత్ వీక్ ఉందంటే మనం ఎగ్జిట్ అవ్వచ్చు మార్కెట్ నుండి. చూసారా, ఎక్కడికో ప్రాఫిట్ అయితే ఇంకెక్కడికో టార్గెట్ అయితే హై పెద్ద టార్గెట్ వచ్చింది మనకి. చూడండి, 1:7 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చింది. సూపర్, ఇది 50 minutes టైం ఫ్రేమ్లో. సో యా, దట్స్ ఇట్ అండి. సో ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీరు బ్యాక్ టెస్ట్ చేయండి ఫస్ట్, చేసి రిజల్ట్స్ ఎలా వచ్చినా కామెంట్ చేయండి. అండ్ రిజల్ట్స్ బట్టి మీరు మార్కెట్లో ట్రై చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో దాని ద్వారా నేను మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను.
మంచి ఇండికేటర్, మంచి థింగ్స్ మీకు ముందు తీసుకొచ్చాను. బాయ్.